ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనము. యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉండువు కానీ క్రిందవాడవుగా ఉండవు. హల్లెలూయా. ఈరోజు చాలా ఇన్స్పైరింగ్ ఎంకరేజింగ్ వర్డ్తో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇక్కడ తలగా నియమించే దేవుడు ఎప్పుడు కూడా మన దేవుడే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పైవాడవుగానే ఉండువు కానీ, ఇక్కడ తలగా నియమించి తోకగా నియమించను అన్న దాంతో వాక్యం అయిపోలేదు. కింద పైవాడవుగా ఉండువు కానీ అని అండర్లైన్ చేస్తూ మరి దేవుడు మాట్లాడుతున్నారు. అంటే మనం అన్ని విషయాలలో పైవాడముగానే ఉంటాము. ఆయన ఆజ్ఞలు అన్నిటిని విని మనం పాటిస్తే ఎక్కడ కూడా దేవుడు ఏ విషయంలో కూడా మనకి తక్కువ చేసే దేవుడు కాదు. మరి ప్రోవర్బ్స్లో ఒక మాట ఉంటుంది, 12th చాప్టర్లో, నీతిమంతులను ఆయన స్థిరపరుస్తాడు. అన్ని విషయాలలో, ధనం విషయంలో, గర్భఫలం విషయంలో, ఉద్యోగం విషయంలో, అప్పుల విషయంలో ఎవరి దగ్గర కూడా చేయి చాపి డబ్బులు తీసుకునే స్థితిలో కూడా దేవుడు ఉంచాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కానీ ఈరోజు మనము ఆ పైన మాటని మర్చిపోతాం. ఆయన ఆజ్ఞలను విని వాటిని అనుసరించడం అది మర్చిపోయి కింద బ్లెస్సింగ్నే నేను పైవాడిగా లేను, నేను కిందవాడిగా ఉన్నాను, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి వాక్యం ఈరోజు క్లియర్గా సెలవిస్తుంది ఏంటంటే, ఆయన ఆజ్ఞలన్నిటినీ మనం ఒబే చేసి ఆయన నడవడిలో నడుచుకుంటే మన ఎబిలిటీస్ మీద, మన క్యాపబిలిటీస్ మీద మనం ఆధారపడకుండా దేవుని కృప మీద ఆధారపడి నా దేవుడు నాకు ఇచ్చే దేవుడు అని నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో, సిన్సియర్ హార్ట్తో నువ్వు ఎలా అయితే దేవుడిని అడుగుతావో దేవుడు ఖచ్చితంగా చేసే దేవుడే. ఆయన పట్టజారనంత విస్తారమైన దీవెనలు కురిపించే దేవుడు. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా ఇచ్చి మన హృదయ వాంఛలను తీర్చే దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ వాక్యం మన జీవితాలలో నెరవేరాలని కోరుకుంటే ఏమని చెప్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే.